ఈరోజు క్లాస్లో మనము వెర్బ్స్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఒక పార్ట్ అయిన వెర్బ్స్ గురించి తెలుసుకుందాము. వెర్బ్ షోస్ ద యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్ ఆర్ పొజిషన్. యాక్షన్ మీన్స్ ఎగ్జాంపుల్స్ సచిన్ ప్లేయిడ్ క్రికెట్. యాక్షన్ అంటే మనకి ఏదైనా ఒక పని కానీ చర్యను గురించి తెలియజేసేది. శశి ఈజ్ ఆల్వేస్ బిజీ. ఈజ్ ద వెర్బ్ హియర్ అండ్ స్టేట్ ఆఫ్ బీయింగ్ అంటే అక్కడ ఉన్నటువంటి స్థితిని గురించి తెలిసేది. ఐ హ్యావ్ ఏ కార్. పొజిషన్ అంటే మనం కలిగి ఉండడం. ఈ మూడు సందర్భాల్లో మనం వెర్బ్ అనే దాన్ని ఉపయోగించడం జరుగుతుంది. వెర్బ్లో ఫస్ట్ వన్ వచ్చి మనకి కైండ్స్ ఆఫ్ వెర్బ్స్లో మనం మెయిన్గా 2 ఉంటాయి. ఒకటి యాక్సిలరీ వెర్బ్స్ అనే మనం హెల్పింగ్ వర్బ్స్ అని కూడా అంటాం. తర్వాత ప్రిన్సిపల్ వర్బ్స్. ఆక్సిలరీ వెర్బ్స్ అనేవి హెల్పింగ్ వర్బ్స్ అనేవి ప్రిన్సిపల్ వెర్బ్స్కి సహాయం చేస్తాయి. ఈ ఆక్సిలరీ వెర్బ్స్ హెల్పింగ్ వెర్బ్స్ వచ్చి మనకి మెయిన్గా బీ ఫామ్స్తో ఉండి అంటే ఈజ్, యామ్, ఆర్, వజ్, వర్. తర్వాత డూ ఫామ్స్ డూ, డస్, డిడ్. హ్యావ్ ఫామ్స్ హ్యావ్, హ్యాజ్, హ్యాడ్. అలాగే ఆక్సిలరీ వెర్బ్స్లో మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ కూడా ఉన్నాయి. ఈ మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్ వచ్చి విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, అవుట్, నీడ్, డేర్, యూజ్ టు. ఇవన్నీ కూడా మనకి మోడల్ ఆక్సిలరీ వెర్బ్స్. ఈ ఆక్సిలరీ వెర్బ్స్ని మనం హెల్పింగ్ వెర్బ్స్ అని అంటాం. ప్రిన్సిపల్ వెర్బ్స్లో 2 టైప్స్ ఉన్నాయి. ఒకటి ట్రాన్సిటివ్ వర్బ్, 2 ఇంట్రాన్సిటివ్ వర్బ్. ఫస్ట్గా ట్రాన్సిటివ్ వర్బ్ అంటే ఏంటో చూద్దాం. ట్రాన్సిటివ్ వర్బ్ అంటే సబ్జెక్ట్ నుండి ఆబ్జెక్ట్ వైపుకు యాక్షన్ వెళ్ళడాన్ని. అసలు వెర్బ్ అంటేనే మనం వెర్బ్ అంటేనే యాక్షన్ అని చెప్పుకున్నాం కదా. సో ట్రాన్సిటివ్ వర్బ్లో సబ్జెక్ట్ నుండి ఆబ్జెక్ట్ వైపు యాక్షన్ వెళ్తుంది. ఎగ్జాంపుల్ రవి కిల్లుడ్ ఏ స్నేక్. దీనిలో కిల్లుడ్ అనేటువంటి ఒక చర్య అనేది స్నేక్ అనే ఆబ్జెక్ట్ పైన పడింది కాబట్టి ఇది ట్రాన్సిటివ్ అంటే సబ్జెక్ట్ నుంచి ఇలా ఆబ్జెక్ట్ వైపు యాక్షన్ వెళ్ళింది. తర్వాత ఇంకోటి ఇంట్రాన్సిటివ్ వెర్బ్లో సబ్జెక్ట్ నుండి ఆబ్జెక్ట్కి యాక్షన్ వెళ్ళదు. ఆబ్జెక్ట్కి యాక్షన్ అనేది వెళ్ళదు. ఇక చూడండి ఎగ్జాంపుల్ ద డాగ్ రన్స్ ఫాస్ట్. రన్స్ అనే చర్య డాగ్ వద్దనే ఉండిపోయింది, అది ముందుకు వెళ్ళలేదు, ఇక్కడ ఆబ్జెక్ట్కి వెళ్ళలేదు. రన్స్ ఏది రన్స్ చేస్తుంది? డాగ్. సో ఇది ఆబ్జెక్ట్కి చర్య అనేటువంటిది జరగలేదు కాబట్టి దీన్ని ఇంట్రాన్సిటివ్ వెర్బ్ అంటాం.